వెంకట్రావు, ఏంటిదంతా? రేపు మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, ఏదో నా స్తోమతకు తగ్గట్టు చిన్న వీడుకోలు పార్టీ బాగారు. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నా తృప్తి కోసం బాగారు, తాగండి. సరే. అప్పుడే 2 పెగ్గలైపోయినాయి. వీడు ఇంకా రావట్లేదేంటి? వెంకట్రావు, సీను మీద నాకేం కోపం లేదు, కానీ లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఇట్ విల్ నాట్ వర్కౌట్. అబ్బే, కోపం రావాలి, తప్పే లేదు బాగారు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా సరే మీలాగా ఆలోచించాలి. ఏంటి వెంకట్రావు, అంతా కులాసేనా? ఏదో అలా అలా ఉన్నావులే. ఈయనెవరు? మీ వియ్యం కూడా? అర్రే లేదురో, ఎప్పుడు అలాంటి ఇప్పుడు అలాంటి బంధాలు ఏమి లేవు మా దగ్గర. వాళ్ళ కూతురిని ఆయన అమెరికా తీసుకెళ్ళిపోతున్నాడు రా. మేం మాత్రం తెగదెంపులు చేసుకున్నట్టే. ఏంటి, బంగారం లాంటి అల్లుడిని కాదని కూతురుని తీసుకెళ్లిపోతున్నాడా? పిచ్చా ఏంటి ఆయనకి? అమెరికా అల్లుడు అవ్వాలంటే సాఫ్ట్వేర్ అవ్వాలా ఏంటి? ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడు కదా. ఆ విషయానికి వస్తే సీనుకి ఏం తక్కువ? ఎంత కష్టపడతాడు, ఎంత మంచోడు, ఎంతమందికి సాయం చేస్తాడు. పెద్దల్ని గౌరవించడం గాని, పద్ధతిగా నడుచుకోవడం గాని ఈ సీనుకి సాటే లేరు. ఏముందలేరా, మనం చెప్పాలండి, ఊళ్ళో అందరికి తెలుసు కదా, అందరూ అనుకుంటూ ఉండేది కదా. మీ వియ్యంకుడికి తెలీదా? సీను అంత మంచివాడా? పడిపోయాడు, మందులో ఐసు ముక్క పడ్డట్టు మన బుట్టలో భలే పడిపోయాడు. ఏదేమైనా సీనును వదులుకుంటున్నారంటే ఈయనంత దురదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఏం చేస్తాం, దురదృష్టం ఆయనది కాదులే, మాది. సీను గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎవరతను? ఇవన్నీ మామూలే బావగారు, వాడికి చాలా క్రేజ్ ఉంది ఊళ్ళో. కానీ మన ఇంట్లో వచ్చిన మనకు ఎలా కనిపిస్తుంది? రాయిలా కనిపిస్తుంది అంతే. మీరు వదిలేసేయండి బావగారు, మీరు తాగండి, మందు తాగండి. ఏంట్రా? డబ్బులు కావాలి, రా రా. రేపు రేపు ఇప్పుడు కావాలి. ఆయనకి నేను చెప్పేస్తాను మరి. బావగారు, నాకు అర్జెంటుగా వచ్చేస్తుంది. వెళ్ళు. ఇప్పుడు వచ్చేస్తాను.